హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే అందిన న్యూస్ అనమాట. సో స్టూడియోలో ఈరోజు మీటింగ్ జరుగుతుంది. సో స్ట్రాంగ్ టాక్ అంట. వీకెండ్ కోసం స్క్రిప్ట్ రెడీ అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ బిగ్ మీటింగ్ ఉంది ఈరోజు. సో హోస్ట్ రెడ్ కార్డ్ ఇవ్వాలా లేదా ఎల్లో కార్డ్ ఇవ్వాలా, లేకపోతే అసలు కార్డ్స్ లేవు అని ఉండాలా అనే ఈ 3 పర్స్పెక్టివ్స్లోని డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఇంకా ఏది ఫిక్స్ కాలేదు. అయితే అవుట్ సైడ్ సర్క్యులేటింగ్ రూమర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎవరికి కార్డ్ ఇస్తారు అనే క్లారిటీ అయితే ఇప్పటికీ ఫైనల్ అవ్వలేదు. వీకెండ్ ఎపిసోడ్ మాత్రం ఫుల్ ట్విస్ట్ మోడ్లో ఉండబోతుందంట. సో డబుల్ ఎలిమినేషన్ టాక్ అయితే స్ట్రాంగ్. నేను చెప్పాను కదండి, డబుల్ ఎలిమినేషన్ 100% ఉంటుంది. దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. లాస్ట్ 2 వీక్స్న ఒక లాస్ట్ వీక్ ఎలిమినేషన్ చేయలేదు, అంతకుముందు 2 డబుల్ ఎలిమినేషన్స్ చేశారు. సో అలా క్యాలిక్యులేషన్ చూసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా కంటెస్టెంట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ఈక్వేషన్ మ్యాచ్ కావాలి. ఎవిక్షన్ పాస్ టాస్క్ పెట్టాలి, టాప్ 6 టాప్ 5 అట్లా తీయాలి అంటే ఖచ్చితంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ హై ఉంటుందని అనుకున్నదే. సో ఇప్పుడే ఓటింగ్ గ్రాఫ్ కంప్లీట్గా చూసి అంటే షేక్ అయిపోయిందంట. ఆడియన్స్ ఓటు అది చూసి పల్స్ ఫుల్ కన్ఫ్యూజింగ్ అంట. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే భరణి గారు కూడా డేంజర్లోకి వచ్చారంట. సో భరణి గారి ఓటింగ్ పడిందంట. లాస్ట్ బాటమ్ 2కి భరణి గారు అండ్ దివ్య గారు ఉన్నారంట. సో ఇట్ ఈస్ వెరీ సాడ్ న్యూస్. ఐ నో. చూద్దాం ఎవరికి ఏం కార్డ్ ఇస్తారో కూడా మాట్లాడుకుందాం. సో రెడ్ కార్డ్ అండ్ ఎల్లో కార్డ్. ఎల్లో కార్డ్ ఈజ్ లైక్ ఫైనల్ వార్నింగ్ అన్నట్టు. రెడ్ కార్డ్ అంటే ఇంకా ఎగ్జిట్ ఫ్రమ్ ది బిగ్ బాస్ హౌస్ అనమాట. ఈ వారం ఈ కార్డ్ ఇచ్చే వాళ్ళలో ఎవరంటే ఫస్ట్ అంటే ఎవరెవరి కోసం మాట్లాడుకుంటున్నారో మన అందరికీ తెలిసిందే. సంజన అండ్ సంజన గారు, కళ్యాణ్ గారు అండ్ డిమన్ పవన్ గారు. సో వీళ్ళు ముగ్గురు చేసిన విధ్వంసంకి సోషల్ మీడియా మొత్తం అంతా 2 విధాలుగా డివైడ్ అయిపోయి వీళ్ళకి ఇది ఇస్తే బాగుంటుంది, వాళ్ళకి అది ఇస్తే బాగుంటుంది అని మాట్లాడుకుంటున్నారు. అందులోనే ఏమంటారు, నేను చెప్పినట్టు వీళ్ళు చెప్పిన సందర్భాలు కానీ మాటలు కానీ ఏవైతే ఉన్నాయో అది బిగ్ బాస్ టీఆర్పీకే హెల్ప్ చేసే కానీ ఎక్కడ మైనస్ చేయలేదు. మైనస్ చేసారా ఎక్కడో ఒక చోటు ఉంటే సంజన గారు మాట్లాడింది కొంతమంది ఎడిటింగ్లో తీసేశారు అంటున్నారు. నాకు తెలిసి ఇన్పుట్ బట్టి ఇంకొన్ని ఆవిడ యూజ్ చేశారు, ఆవిడ ఎడిటింగ్లో తీసేశారు. సో తీసేశారు కాబట్టి అంత ప్రాబ్లం బయటికి రాలేదు అని అయితే చెప్పొచ్చు. సో సంజన గారి వల్ల కూడా ప్రాబ్లం అంత కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఎపిసోడ్లో ప్రసారం చేశారో అది ఎడిటింగ్లో తీసేయడం వల్ల ఆవిడ చెప్పిన కామెంట్స్ ఏవైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా ఉద్దేశపూర్వకంగా ఒకరిని టార్గెట్ చేసి అనకూడదు, అందులో ఒక ఆడపిల్లని అనకూడదు కాబట్టి అది ఒక మ్యాటర్ కింద గట్టిగానే వెళ్ళిందనమాట. ఒక కాంట్రవర్సీ టాపిక్ కింద వెళ్తుంది మొత్తం అంతా. ఇంకా ఈ పేక పట్టుకునే టాపిక్ అయితే ఎవరికి వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు కదండి, వాళ్ళు దాన్ని హైలైట్ చేసుకుంటున్నారు. అదేంటి అన్నది క్లారిటీ ఇంట్లో వీకెండ్ నాగార్జున వచ్చినప్పుడు చెప్తారనమాట. ఒకవేళ కళ్యాణ్ గారు లేచి లేదు అనుకోకుండా తను పట్టుకున్నారు కానీ తనకు ఆ ఉద్దేశం లేదు అని అంటే ఆ గ్రాఫ్ కళ్యాణ్ గారికి బెనిఫిట్ అయిపోతుంది, డిమన్ పవన్కి బెనిఫిట్ అయిపోతుంది. అందులో అయితే నో డౌట్. ఎందుకంటే అక్కడ సింపతి వర్కౌట్ అవుతే తన ప్రమేయం లేకుండా తను నెగిటివ్ చేశారని బయటికి అర్థం అవుతుంది. దానివల్ల ఆయనకి పాజిటివ్ పెరుగుతుంది. కళ్యాణ్ గారికి మామూలుగా పాజిటివ్ వెళ్ళదు. అలాగని అడిగి అతను అదే ఆన్సర్ ఇస్తే మాత్రం వేరే లెవెల్లో పాజిటివ్ వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి వీళ్ళు ముగ్గురిదే అనమాట. సో నాకు తెలిసి ఎవరికి రెడ్ కార్డ్స్ ఇవ్వరు. ఎల్లో కార్డ్స్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్. అసలు కార్డ్స్ ఉండకపోవచ్చు, వార్నింగ్తో సరిపెట్టచ్చు అని కూడా అనుకుంటున్నాను అనమాట. చూద్దాం. కళ్యాణ్ గారు అయితే కుర్చీని తన్నడం కానీ ఏదో వర్డ్ యూజ్ చేశారని బయట టాక్ వస్తుంది కదా, వీటన్నిటికీ కూడా ఇంకా వీకెండ్ నాగార్జున వచ్చినప్పుడు ఒక చెక్ పెడతారనమాట. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. సో ఏం జరగబోతుంది డబుల్ ఎలిమినేషన్లో భరణి గారు కూడా ఎంట్రీ ఇచ్చారంట. ఇదైతే షాక్ అని. భరణి గారు ఓటింగ్ పడిందని ఇప్పుడే తెలిసింది. ఇప్పటి వరకు అయితే భరణి గారికి ఓట్స్ రావట్లేదు. సో సుమన్ శెట్టి గారికి అటు, భరణి గారికి ఇటు ప్లేసెస్ స్వాప్ అయ్యాయి. సో అసలు సంజన గారు కదా ఉన్నారు అని షాక్ నుంచి ఒక్కసారిగా భరణి గారు రావడం ఏంటో నాకు అర్థమే కావట్లేదు. నాకు అది ప్రాపర్ ఇన్పుట్స్ తెలిసేకే నేను ఆ వీడియో చేస్తానండి, అంతవరకు నేను చేయను. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.